ఏం లేదు, అంత మంచిది. చేసిన ఫోన్ చేసిన డ్యూటీ మంచిగా నడుస్తున్నా మరి? మంచిగా నడుస్తుంది. చేసినాను. ఫోన్ చేసిన. ఇంకా మరి చుట్టూ పోతున్నావు? చుట్టూ ఇంకా డిక్లేర్ చేయలేదు, సార్లు చెప్తున్నారు. అచ్చా, నేను మొన్న చుట్టూ పోయొచ్చు. మరి చుట్టూ పోయొచ్చినా చూసినావా చేతిన అంటే ఫోన్ నా చేతులకి ఎట్లా వచ్చింది? నీ గిదేం చూసినావురా బాబు, పక్క రూమ్లో 4 ఉన్నారు. వాళ్ళు పాటలు మాయ చేస్తారు. మాయ చేస్తారు. తెలుసుకున్నా మరి చెప్తావా? ఇంద్రా బాబు చెప్తా. రాజమౌళిక పెద్ద చెప్పకు, ఇంకా చిన్న చెప్పు. షార్ట్కట్ చెప్పు, టైం లేదు ఇప్పుడు. షార్ట్కట్ చెప్తా. షార్ట్కట్ అయితే వాళ్ళు 4 గ్రూప్ ఉన్నారు. నేను ఒకసారి సామాన్ కోసం అని పోయినా అలా రూమ్ లాగా అలా రూమ్ కు పోతే నన్నే పర్సన్ గా పట్టించిండు. అయితే అలా రూమ్ లా రమేష్ అనేటైన ఒక ఆయన ఉన్నాడు. అయితే నా వెకేషన్ పోయిండు, నా సామాన్ ఫోన్ నా కోసం పోయినా. రమేష్ వచ్చిందా? ఏ రమేష్ వీళ్ళు ఉంటాడు కదా రమేష్. నీ ఏ బ్లాక్ ఏం కాదు, నువ్వు అది పక్క బ్లాక్ పోయి రమేష్ వెకేషన్ పోయిండు, సామాన్ తీసుకొస్తాను. ఏ పని అడిగే పద్ధతి అదే అన్నమాట. అట్లా ఉంటది. నువ్వు దేశం వచ్చి రోజులు అవుతుంది. ఇప్పుడే స్పెట్స్ స్పెట్స్ పోయినాయి, షర్ట్ పోయింది, టీ షర్ట్ కూడా పోయింది. 4 జాతకాలు ఉన్నారు రాబాయి. అన్ని మాయ తెచ్చులు అద్దిగా. రమేష్ అన్నద్దు నీ సామాన్. నాదే ముందు రా బాబు. మొన్న ఈవినింగ్ టైంలో చాయ్ తాగేందుకు పక్కకు ఎమిరేట్స్ మాల్ ఉంటది, అలా పోతే నా పక్కకున్నోడిది చూడండి ఈ 4 వచ్చినట్లున్నారు. జాతకాలు కదా, 4 వచ్చినట్లున్నారు. అది టోపీ, కళ్ళద్దాలు ప్లస్ వాటర్ బాటిల్ చూడని మాయం చేసిండు తెలుసా? అంత పే జాతకాలు. అరే ఏం రా బాబు, నాకు అర్థమే కాలేదు తెలుసా. నన్ను పరిచయం పట్టించిందంటే ఆడ కూడా వాళ్ళంత పెద్ద మాయగలరా? వేరే వాళ్ళ సామాను మాయం చేసి తీసుకుంటే పెద్ద మాయగల లేరా. వాడి సామాను వాడికి ఇచ్చేసిండు, తిరిగి ఇచ్చేసి ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారని ఒక సమాజంలో మెసేజ్. ఈ విషయం చెప్పిరండి కాదు. దానికి సమాజంలో మనం ఎలా ఉన్నాయన్నది ముఖ్యం కాదు, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులను కూడా గమనిస్తూ ఉండాలి. కానీ మనం ఈ సమాజంలో మోసపోకుండా ఉండగలుగుతాం అని అతనికి వాళ్ళు చెప్పంగా నేను విన్నా. అవునా? వాళ్ళకి ఎవరు చెప్పిరా? వాళ్ళకు వాళ్ళ రూమ్ లో ఎవరో చెప్పిల్లట. అవునా? మనం కూడా వెళ్ళి కలుద్దాం మరి వాళ్ళని. చలో కలుద్దాం అన్నాడు. సరే కలుద్దాం. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.